హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ పొటాటో ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఇది చపాతీలేకి, దోశలేకి, హోటల్స్లో మనకి దోశలేకి ఇస్తారు కదా, మసాలా దోశలేకి ఇస్తారు కదా, అది ఇది ఒకసారి ఇంట్లో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక 2 మీడియం సైజ్ పొటాటోస్ని మిడిల్లో కట్ చేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు కూడా పెట్టేసుకుందాము. ఈ విజిల్స్ వచ్చేలోపు మనం ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము. ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర యాడ్ చేసేసేయండి. అవి కొంచెం చిటపటలాడాక అందులోకే కొంచెం ఒక ఆనియన్ మీడియం సైజులో ఉన్నది పొడుగా కట్ చేసుకొని వేసేసుకోండి. అవి కొంచెం వేగాక అందులోకే ఒక 2 లేదా 3 చిల్లీస్ కూడా మిడిల్లోకి కట్ చేసుకొని వేసేసుకోండి. అందులోకే ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి, మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. కొంచెం అందులోకి ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసేసి కొంచెం ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయ్యేలోపే మనం ఒక మసాలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి 3 లేదా 4 ఇంచుల కొబ్బరి వేసుకొని మనకి రుచికి సరిపడా చిల్లీస్ వేసుకోండి. నేనైతే ఒక 5 వరకు వేస్తున్నాను. అందులోకి కొంచెం మీకు టేస్ట్ తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేయండి. అన్నీ కూడా మిక్సీ ఆడిచ్చేసేయండి. ఒక ఫైన్ పేస్ట్ లాగా కూడా గ్రైండ్ చేసుకోండి. బాగా చూపిస్తున్నా కదా, అలా వాటర్ ఏమి వేయకుండా ఫైన్ పేస్ట్ లాగా ఆడిచ్చేసేసుకోండి. మరీ మెత్తగా కాదు, అలాగని మరీ గరక్గా కాకుండా మీడియం బాగా గ్రైండ్ అయ్యేలాగానే ఆడిచ్చేసుకోండి. ఆ పేస్ట్ అంతా తీసుకొని మనం ఇంతకుముందు పోపు రెడీ పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ వేసి అందులో వేసేసి కొంచెం పసుపు యాడ్ చేసేసి ఫ్రై చేసేసుకోండి. అంతా కూడా పచ్చి వాసన పోయే అంతవరకు కూడా అంత బాగా వేయించుకోండి. ఇది ఫ్రై అయ్యేలోపు పొటాటోస్ ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా, ఆ పైన అంతా కూడా తొక్కు తీసేసి కట్ చేసుకోండి. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. అలా కట్ చేసుకోవడం వలన మనకి ఈజీగా కలిసిపోతుంది. పొటాటో కూడా మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చూసుకోండి, బాగా ఉడికిపోవాలా. ఈ కట్ చేసుకున్న పొటాటో పీసెస్ అన్నింటినీ కూడా ఫ్రైలోకి వేసేసి కలిపేసుకోవడమే. ఇంకా చూడండి, బాగా ఎగిపోయింది. ఆయిల్ అంతా కూడా ఫ్రై పైకి వచ్చేసింది. అలా పైకి వస్తే బాగా ఎగిపోయినట్టే, పచ్చివాసన రాకుండా ఉంటుంది. అన్నీ వేసి ఒకసారి చిరిగిపోకుండా పొటాటోస్ని కలిపేసుకోండి. ఇది చపాతీలోకి, దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చిన్నపిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు. మేము ఇది ఉర్లగడ్డ అంటాము, మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్ చేయండి. ఇందులోకి లాస్ట్లో కొత్తిమీర వేసేసి గార్నిష్కి సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.